ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మరోసారి ప్రభుత్వ టెండర్లు పిలవద్దని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీపీ పద్ధతికి స్వస్తి పలకాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరవి వినయ్ కుమార్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందువల్ల ఇది మనకు తెలుస్తున్నది ప్రజల యొక్క వ్యతిరేకత, పౌర సమాజం యొక్క వ్యతిరేకత. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున గత 2-3 నెలలుగా మేము ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఈ 10 మెడికల్ కాలేజీలతో పాటు ఏర్పడేటటువంటి 10 ఆసుపత్రులు, ఒక్కొక్క చోట 300 పడకలకు పైగా ఉండే ఆసుపత్రి ఏర్పడాలి. ఆ ఏర్పడే ఆసుపత్రుల ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందుద్ది. అంతేకాకుండా ఈ స్థాపించేటటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఉదాహరణకు ఆదోని వెనుకబడిన ప్రాంతం, మార్కాపురం వెనుకబడిన ప్రాంతం, పార్వతీపురం వెనుకబడిన ప్రాంతం, నర్సీపట్నం వెనుకబడినటువంటి ప్రాంతం, మదనపల్లి వెనుకబడినటువంటి ప్రాంతం.